అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిలేగెట్టారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక సలహా చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభు మీద నమ్మకం ఉంచండి. ఈరోజు చాలామంది నష్టపడం గల కారణం ఏంటో తెలుసా? దేవుని కంటే ఎక్కువ మనుషులు నమ్ముతూ ఉంటాం, అధికంగా ప్రేమించేస్తూ ఉంటాం. ఒక్కసారి మనతో కలిసి కూర్చొని ప్రేమగా మాట్లాడితే చాలు, మనం ఎంత నమ్ముతామో మన గుట్టంతా వారి చేతులు పెడతాం, వారిని అభిమానిస్తాం, మనకుండే వస్తువులు వారికి ఇస్తాం, వారు ఏదన్నా ఇస్తే తీసుకుంటాం. ప్రేమ చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. వరుసలు మారిపోతాయి. అప్పటిదాకా బ్రదర్ సిస్టర్ అని పిలుచుకుంటాం, తర్వాత పిన్ని వదిన అని. చర్చిలో కూడా చాలా రిలేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నానంటే, ఈరోజు ఆ బంధాలే మన బ్రతుకులను, మన గమ్యాలను మార్చేసాయి. ఈరోజు దుఃఖం మిగిలిపోయింది. చాలా ప్రేమించాం, ఏం సాధించగలిగాం, ఎంతో నమ్మాం, చివరాఖరికి మనమే మోసపోయాం. మన మార్గాలు మారిపోయాయి, మన భక్తి మారిపోయింది, మన ప్రార్థనా జీవితం మారిపోయింది. గతంలో ఎంత విశ్వాసంగా ఉండేవాళ్ళము, గతంలో సన్నిధిలో ఎంత చక్కగా మనం ఆరాధన చేసేవాళ్ళము. కానీ ఈరోజు మన చేతులారా మన ఆశీర్వాదాలు కోల్పోయాం, భక్తిని కోల్పోయాం, ఆత్మశక్తిని కోల్పోయాం. కానీ ప్రియ సంగమా, దేవుడు మరొక అవకాశాన్ని మీకు ఇచ్చాడు. మీ మార్గాలు ప్రభుకు అప్పగించండి. ఇంతవరకు జరిగింది అది జరిగిపోయింది. నా ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నా ప్రభు మీ బ్రతుకులను మార్చాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని వాక్యాలు చాలా అద్భుతమైన మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ మాట చదవగలిగితే, నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ బ్రతుకులు నెరవేర్చునుగాక. మన సబుద్ధిని ఆధారం చేసుకోకుండా మనం హృదయపూర్వకంగా ప్రభువుని నమ్మగలిగితే, మన మార్గాలు దేవునికి అప్పగించగలిగితే, దేవుడు మన మార్గంను సరళము చేస్తాడు. నూతన కార్యాలు మన బ్రతుకు జరిగిస్తారు. ఇప్పటిదాకా మనం మనుషుల్ని నమ్మాం, కానీ చివరాఖరికి ఒంటరిగా మిగిలిపోయాం. ఇప్పటిదాకా మనుషుల్ని ప్రేమించాం, మన ఆలోచన మారిపోయింది, మన భక్తి మారిపోయింది, మన ప్రవక్తన మారిపోయింది. కానీ ఈరోజు మన యజమానుడు మన బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మన మార్గాలన్నీ ప్రభుకు అప్పగించండి. ప్రియ సంగమా, చిన్నప్పుడు నేను చాలా భక్తి చేసేవాడిని. నా 7వ తరగతిలో ఎంత చక్కటి ప్రార్థన చేసేవాడిని తెలుసా? మందిరపు గోడలు పట్టుకొని, ప్రభా మా సంఘాలను విస్తరింప చేయి ప్రభా, అనేక మంది మా మందిరాలు రక్షించబడాలయ్యా, త్రాగుబోతులు తిరుగుబోతులు మార్చబడాలి ప్రభా అని హృదయ లోతుల నుంచి కన్నీటి ప్రార్థన చేసేవాడిని. కానీ ఎప్పుడైతే నా మనసుకు నచ్చినట్లు చేయడం ప్రారంభించానో, పాపములో పడిపోయాను. మందిరాన్ని ద్వేషించడం ప్రారంభించాను. మా చర్చ్ బలిపీఠమే సిగరెట్ పెట్టెలు దాచేవాడిని. మా చర్చ్ పైన మందు సీసాలు దాచేవాడిని. కొంతమందికి మందు వాసన వచ్చి మా మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎన్నో రకాల రూమర్స్ నా మీద వచ్చాయి. చాలా కఠినమైపోయింది నా హృదయము. నా గమ్యం ఎలా మార్చబడింది తెలుసా? చిన్నప్పుడు మా తల్లేమో నువ్వు సేవకుడు అవ్వాలి అని బోధిస్తే, నాకేమో రాజకీయవేత్త అవ్వాలన్న కోరిక ఎక్కువైపోయింది. 2013 తెలంగాణ పోరు వచ్చినప్పుడు ఈస్ట్ గోదావరి స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేశాను. బైక్ ర్యాలీలు పెడితే పెట్రోల్ కొట్టించకపోయినా 300 నుంచి 600 బళ్ళు వచ్చేవి. నా మనసుకు నచ్చిన చేయడం ప్రారంభించాను. కానీ పాపంలో మునిగిపోతానన్న సంగతి నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే పాపం వల్ల వచ్చే జీవితం మరణము నా బ్రతుకులోకి ప్రవేశించిందో, మొత్తం నా జీవితం అంతా మారిపోయింది. కన్న కలలన్నీ కూడా ఒక్కసారిగా కొప్పుకొలిపోయాయి. నా బ్రతుకంతా శూన్యముగా మార్చబడినప్పుడు మా తల్లి నాకు చెప్పిన సువార్త ఏంటంటే, నీ బ్రతుకు దేవునికి ఇవ్వయ్యా, నువ్వు ప్రభుతో సహవాసం చేయమని ఒక్క సలహా చెప్పగానే నా బ్రతుకుని ప్రభుకి ఇచ్చాను. ప్రభా, ఇంతకాలం నాకు నచ్చినట్లు నడిచాను, కానీ ఈ రోజు నుంచి నువ్వే మార్గంలో వెళ్ళమంటావు ఆ మార్గంలో వెళ్తానయ్యా. నాకు ఇంకెవ్వరు వద్దు ప్రభా, జీవితాంతం ఒంటరిగా బ్రతకమన్నా బ్రతుకుతాను కానీ ఇంక ఏ స్నేహితులు నాకు వద్దు. జీవితాంతం ఒంటరిగా బ్రతకమన్నా బ్రతుకుతాను కానీ నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనే కానీ ప్రభువుకు మాటిచ్చాను. ప్రియ సంగమా, ఆ దినం మొదలుకొని ఈ రోజు దాకా నేను ప్రభు సన్నిధిలో చేసే ప్రార్థన తెలుసా? ప్రభా, నేను అడిగింది ఏది నాకు ఇవ్వకు ప్రభా, నీకేది ఇష్టం అది మాత్రమే నాకు. ఒకవేళ నువ్వు ఇవ్వకపోయినా అది నాకు సంతోషమేనయ్యా. ఎందుకంటే నువ్వు చిన్నది ఇచ్చినా అది నాకు ఆశీర్వాదకరమే, నువ్వు ఏమి ఇవ్వకపోయినా అది నాకు ఆశీర్వాదకరమే. నా మార్గాలన్నీ చెరిపివేయబడాలి, నీ మార్గం మాత్రమే నా జీవితంలో పనిచేయాలి ప్రభా అని ప్రార్థించడం ప్రారంభించాక దేవుడు పడిన చోట నిలబడడం ప్రారంభించారు. ఈరోజు దుఃఖంతో మాట చెప్తున్నాను, చాలామంది యవనస్తులు సొంత నిర్ణయాలు తీసుకుని వారి బ్రతుకులు పాడు చేసుకున్నారు, చదువులు పాడు చేసుకున్నారు, ఉద్యోగాలు పాడు చేసుకున్నారు, శరీరాలను పాడు చేసుకున్నారు. కొంతమంది తల్లులు తండ్రులు కూడా తమ సొంత నిర్ణయాలు వారికి నచ్చింది చేసి తమ దాంపత్య జీవితాన్ని పాడు చేసుకున్నారు.
కుటుంబాలు విడిపోతున్న పరిస్థితులు, ఈరోజు మీ కుటుంబాల్లో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో నాకు తెలియదు, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల మధ్య మీరు వెళ్తున్నారో నాకు తెలియదు. కొంతమంది తప్పుడు నిర్ణయాలు తీసుకొని వారిని వీరిని నమ్మి ఆర్థిక పరంగా చాలామంది కుప్పకూలిపోయిన వారు ఉన్నారు. అప్పుల బాధల్లో మునిగిపోయారు, ఉన్నవన్నీ అమ్మేసుకున్నారు, అనవసరమైన వస్తువులు కూడా కొనుక్కున్నారు, అవసరమైన వస్తువులు అమ్మేసుకున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉన్నారు కదా. ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది, మీ మార్గాలు ప్రభువుకు అప్పగించండి. దేవుడు ఘనమైన కార్యాలు ఖచ్చితంగా జరిగిస్తాడు. సంసోను తనకు నచ్చినట్లు చేశాడు, అందుకే చేతులారా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చూసిందల్లా కావాలనుకున్నాడు, తన హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. బలమైతే ఉంది కానీ, అభిషేకమైతే ఉంది కానీ, తన హృదయం నుండి ఆలోచనలు ఆధీనంలో పెట్టుకోలేకపోయాడు. ఈరోజు నేను అంటాను, మీ హృదయం మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటుంది. అందుకే హృదయం చెప్పినట్లు వినకండి, దేవుడు ఏం చెప్తాడు అది మాత్రం వినండి. ఈరోజు బహుశా ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారేమో, ప్రభు వైపు చూడండి, మీ జీవితాన్ని దేవుడికి అప్పగించండి. దావీదు కూడా ఎన్నో చేయొచ్చు, కానీ అరణ్యంలో ఉండినా అతడు దేవుడిని ఆరాధిస్తూనే ఉండేవాడు. అందుకే తన గమ్యాన్ని దేవుడు మార్చాడు. యేసేపు కూడా ఒంటరిగా ఉన్నాడు. తను పనిచేస్తున్న ఇంట్లో యజమానుడు స్త్రీ వచ్చి, యేసేపు ఎవరూ చూడలేదు, మనం పాపం చేయొచ్చు అనగానే ఆ పాపానికి అతడు ఆకర్షితుడు అవ్వకుండా, నేను నా దేవుని దృష్టికి పాపం చేయకుండా బ్రతకాలని కోరుకున్నాడు. గొప్ప కార్యం ఏంటి తెలుసా? ఆ దేశం అంతటికి ఉన్నతమైన అధికారిగా మార్చబడ్డాడు. బైబిల్లో చాలామంది భక్తిపరులు వారి జీవితాన్ని ప్రభుకు అప్పగించారు, వారి మార్గాలు ప్రభుకు అప్పగించారు. దాని ద్వారా వారు పొందిన లాభం ఏంటో తెలుసా? వారు ఎన్నడూ సిగ్గుపరచబడలేదు, దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారు హృదయంలో ఏదైతే తలంచుకున్నారో దానికంటే నూరంతలుగా వారు ఆశీర్వదించబడ్డారు. చరిత్ర మారిపోయింది, చరిత్రను సృష్టించే వారిగా దేవుని మార్చారు. ప్రియ సంగమా, ఈరోజు మీ మార్గాలు కూడా ప్రభుకు అప్పగించండి. దేవుని కృప నన్ను సేవకుడిగా దేవుడు మార్చాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. మా తల్లి నేను 2 సంవత్సరాలు ఉపవాసం ఉండి చనిపోవాలని ప్రార్థన చేసింది, కానీ ఈరోజు అదే తల్లి సంతోషం సమాధానం అనుభవిస్తోంది. మా తల్లి కళ్ళ ముందరే ఘనమైన సేవ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఇవన్నీ మా బ్రతుకులు ఆశీర్వాదకరంగా మార్చబడ్డం గల కారణం ఏంటి తెలుసా? మా మార్గాలన్నీ ప్రభుకిచ్చాం, మా జీవితాలు ప్రభుకిచ్చాం. ఆయన అన్యాయం చేయలేదు, ఆయన మమ్మల్ని అవమానపరచలేదు. ఈరోజు మీ మార్గాలు కూడా ప్రభుకు అప్పగించి గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.